హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం, ఆర్జీవ్ గారు ఒక ట్వీట్ చూస్తూ ఉంటే ఆయన మారిపోయారేమో అని అనిపిస్తుంది. అంటే పుష్ప 2 పైన ఆయన కంటిన్యూస్గా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇంకో ట్వీట్ చేస్తారు, అది కూడా టికెట్ రేట్ల పైన ఒక ఇష్యూ నడుస్తుందిగా, భారీగా పెంచేశారని చెప్పేసి దానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూస్తే ఆయన ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారేమో. ఎందుకంటే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు టికెట్ రేట్లు పెంచకుండా సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఈయన ట్వీట్ చూస్తే మీకేం అర్థం అయిపోతుంది? ఆయన జగన్ ఇండైరెక్ట్ గా తిడుతున్నారా? అసలు ట్వీట్ లో ఏముంది? మీరేం చెప్తారు మేడం ఆర్జీ గారి ట్వీట్ పైన? ట్వీట్ ఒకసారి చూడండి, మీరు కూడా చూడండి, మనకే నవ్వొస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపు ఎడవనోళ్ళు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారంటూ ప్రశ్న. మరి ఏడ్చింది ఎవరు? గతంలో జగనే కదా. జగన్మోహన్ రెడ్డి ఏడ్చాడంటే ఈయనకు అది గుర్తు లేదేమో. రెండు రకాలుగా తీసుకోండి. మీరు ఆర్జీవీ ట్వీట్ ని రెండు రకాలుగా తీసుకోండి. ఒకటి, ఆర్జీవీ మర్చిపోయాడా గతం, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభాస్ని ఇబ్బంది పెట్టింది, లేదు పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టింది అంటే సినిమా టికెట్ల పెంపు మీద 100 రూపాయల టికెట్ పెట్టాడు మనకు గుర్తుంటే. సో అది మర్చిపోయి మాట్లాడా, అంటే ఎవరినో అంటున్నాను అనుకుని అన్నాడా ఒకటి. రెండోది, లేదు తను మారిపోయాడా. ఎవరు? రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పార్టీలోంచి జంప్ చేస్తున్నాడా, అంటే ఇప్పుడు అరెస్ట్ భయంతో. ఇప్పుడు జైలు జీవితం గురించి ఏమన్నాడు? అప్పుడు కూడా అన్నాడు కదా, అంటే మీకు బెయిల్ రాకముందు కూడా నాకేం భయం లేదు, నేను జైల్లో ఉండి కథలు రాసుకుంటాను అన్నాడు. నిన్న అది కూడా అయిపోయాక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అదే మాట చెప్తున్నాడు. నాకు 3-4 కథలు వస్తాయి, ఆ జైల్లో ఉండే సహచరులతోటి నేను మాట్లాడితే నాకు కథలు వస్తాయి అంటున్నాడు. అంటే తన్ని తాను అంటే తగ్గించుకోకుండా నాకు భయం లేదు అని ఏదో చెప్పటం కోసం మాట్లాడినట్టు అది అనిపించింది మనకి. సో ఇవాళ నిన్న కూడా నేను అదే మాట్లాడానండి. టికెట్ల ధరల మీద అందరూ మాట్లాడినప్పుడు, వెన్ యు ఆర్ స్పెండింగ్ ఫర్ పిజ్జాస్, లేదు ఒక బిర్యానీకి మీరు ఖర్చు పెడతారు కదా, ఇప్పుడు ఒక బ్రాండెడ్ షర్ట్ వేసుకుంటారు కదా. పిల్లలు ఇవాళ ఎంత లగ్జూరియస్గా పెరుగుతున్నారు. వాళ్ళు పెట్టుకునే వాచి రేట్ ఎంత ఉంటుందండి? ఎన్ని వేలు ఉంటుంది? మినిమం 3-4 వేలు లేకుండా ఒక వాచి పెడుతున్నాడా? 2-3 వేలు లేకుండా ఒక షర్ట్ వేస్తున్నాడా? ఒక జీన్స్ వేసుకుంటాడా? అంటే అబ్బాయిలే కాదు, ఈవెన్ అమ్మాయిలు ఆల్సో అందరూ, అంటే వాళ్ళ వే ఆఫ్ లివింగ్ స్టైల్ మారింది, వాళ్ళ లగ్జూరియస్ ఇది మారింది అంతా కూడా. అంటే వాళ్ళు చాలా లగ్జూరియస్గా బతుకుతున్నారు. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. పేరెంట్స్ సంపాదన కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఐటీలు వచ్చాయి, అందరూ కూడా చదువుకుంటున్నారు చక్కగా, మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం మనం, అంటే స్పెండ్ చేయడానికి ఎవడు కూడా ఆలోచించట్లా. ఒక కాలంలో 4 జతలు ఉంటే ఎక్కువ, ఇవాళ 40 జతలున్నా అసంతృప్తే కదా. అంటే మనిషి మారుతున్న జీవన విధానానికి తగ్గట్టుగా తను మలుచుకున్నాడు. కాబట్టి ఇవాళ టికెట్ మీరు 1000 రూపాయలు పెట్టారా, 1200 పెట్టారా అందు బాధపడి ఉంటే ఇవాళ 100 కోట్లు ఎట్లా టికెట్స్ బుక్ అయ్యాయండి. సో దే డోంట్ మైండ్. ఫ్యాన్ అనేవాడు ఆ రోజు చూడాలనుకుంటాడు అంతే, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. దట్స్ వాట్ హిజ్ ఇంటెన్షన్, ఫర్ దట్ హీ స్పెండింగ్. సో ఇప్పుడు ఇంత భారీగా వాళ్ళు సినిమా తీసినప్పుడు న్యాచురల్గా వాళ్ళు పెంచాలనుకుంటారు. మీకు ఈ ఒక్కటే గుర్తుకొచ్చిందా? మందుల రేట్లు పెరిగినప్పుడు ఎవడైనా నోరెత్తాడా? ఆంధ్రాలో ఎలాంటి మందులు ఇచ్చారండి? జగన్ బ్రాండ్స్ ఎట్లా వచ్చాయి? ఎంతెంత రేటు, పైగా దాన్ని ఏమన్నాడు, విడతల వారీగా నేను మద్యం తగ్గిస్తాను, అంటే మద్యపాన నిషేధం చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి. నేను ఇంత కాలంలో ఇంత అమ్మితే ఇంత వచ్చింది, వాళ్ళకి ఇంత వచ్చింది, వాళ్ళు ఇంత రేటు పెడితే అని పైగా దానికి లెక్కలు ఇచ్చాడు. అంటే నువ్వు తక్కువ కాలంలో నువ్వు ఎక్కువ రేట్లు పెట్టి ఎక్కువ తీసుకొచ్చావు. అంటే అక్కడ తాగిన ఇది తగ్గలేదు, వాళ్ళకి రోగాలు వచ్చాయి జగన్ కాలంలో. అంటే 2019 to 24 నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, మీకు మొగాడు మందు తాగితే మీకు బాధ లేదా? మీరు రేట్లు పెంచితే ప్రభుత్వాలకు బాధ లేదా? ఇవాళ టికెట్ ధర పెరిగితే మీకు బాధ వచ్చిందా? ఇంకొకటి, ఇక్కడ ఇవాళ వర్మ గోడ దూకాడా అనేది మాత్రం చాలా పెద్ద విషయం. ఎందుకంటే జగన్ చేసింది మర్చిపోయాడు. ఆయన మాట్లాడింది బాగానే ఉంది, అంటే ఆయన ఏదో చాలా గొప్పగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు ఆయన. కానీ ఓకే, టికెట్ల పెంపు మీద ఆయన టికెట్ల పెంపుని సమర్థిస్తూ మాట్లాడాడు, దట్స్ ఓకే. కానీ అట్ ద సేమ్ టైం ఆయన జగన్ విషయం మర్చిపోయాడా, లేదు పార్టీ మారతాడా భయపడి అనేది మనం చూడాలి. ఓకే,
అలాగే మేడం అంటే టికెట్ రేట్లు ఇష్యూ పైన ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు పెంచినందుకు ఆయన కృతజ్ఞత కానీ ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. కాకపోతే అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా కింది వాళ్ళు ఎలా పెడతారు ఈ బడ్జెట్ అన్న విమర్శలు వస్తున్నాయి కదా. ఇప్పుడు పెట్టారు కదండి, ఎలా పెడతారు అనే దానికి ఇప్పుడు 100 కోట్లు అక్కడ కనిపిస్తోంది కదా. సి దట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం ఆర్ మై ప్రాబ్లం. ఇప్పుడు సినిమా తీశాడు, వినోదం కోసం ఆయన తీశాడు, మీరు కొనుక్కుంటారు, ఒకసారి కదా స్పెండ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఒక హీరో సినిమాలు ఎన్ని వస్తాయండి ఒక ఏడాదికి? గతంలో లాగా 10-12 రావుగా. ఇప్పుడు ఒక సినిమా వాళ్ళు తీయడానికి 2 ఏళ్ళు పడుతోంది అనుకుందాం. మినిమం 2 years ఒక బడ్జెట్ ఉంటుంది ఒక పెద్ద సినిమాలు అయితే. 2-3 years కి స్పెండింగ్ ఒక 3000 అనుకోండి, పోనీ అట్మోస్ట్ 1000 నుంచి 3000. అంటే ఏడాదికి 1000 రూపాయలు కూడా అవ్వలేదుగా. మీరు ఆ కాన్సెప్ట్ లో వెళ్ళండి. ఇప్పుడు నేను నెల ఒక 10 సినిమాలకు ఒక 10,000 తగలేస్తే తప్పు. ఏడాదికి ఒక 2,000 నేను ఖర్చు పెడితే ఇట్స్ నథింగ్ రాంగ్ అని అనిపిస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు మీరు ఇవాళ బయటికి వెళ్ళి బిర్యానీ తింటారు లేదా, ఇప్పుడు బయటికి వెళ్ళి మీరు ఒక కూల్ డ్రింక్ తాగుతున్నారండి, ఒక సమోసానో పిజ్జానో వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్, ఎంత ఖర్చు పెడుతున్నారు? 300 ఖర్చు పెడతారా కనీసం? 400 ఖర్చు పెడతారా ఒక పూటకి? సో నెలలో హౌ మచ్ యు ఆర్ స్పెండింగ్ లైక్ దాట్ కదా. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఇది లంసమ్గా 1000 రూపాయలు అని కనిపిస్తోంది, 1200 అని కనిపించేసరికి మీకు ప్రాబ్లం అవుతుంది అంతే. సో బట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక సినిమా ఎంతకాలం తీస్తున్నారు, ఒక హీరో సినిమా ఎంత కాలానికి రిలీజ్ అవుతుంది. గతంలో సంవత్సరానికి 18 సినిమాలు చేసిన హీరోలు ఉన్నారు కదా, కానీ ఇప్పుడు అలా ఎవడు చేయట్లేదుగా. ఇప్పుడు ఏడాదికి 2వ సినిమా చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు ఏ హీరో అయినా. హీఈస్ గివింగ్ టైమ్ ఫర్ ఒక మూవీకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తున్నారు. బహుశా ఇది బాహుబలి నుంచి ఎక్కువైనట్టుంది. సరే ఓకే, అది వాళ్ళ ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం. వాళ్ళకి సాలిడ్గా 300 కోట్లు 200 కోట్లు 100 కోట్లు వాళ్ళకి వస్తుంది, నేనేం కాదని అంటల్లా. అలాగని ఇప్పుడు వీళ్ళు చూడొద్దన్నా, ఇప్పుడు మీరు 500 పెట్టినా చూస్తాడు, 500 పెట్టినా చూడండి ఇంకోడు. కాబట్టి ఇక్కడ రేటు 1000 రూపాయల వల్ల ఏదో నష్టం జరిగిందంటే మాత్రం ఏమో మరి. ఎందుకంటే అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా అన్నప్పుడు